నేను ఇచ్చి పడేశాను. అవమానంతో తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. ఆ ఆవేశంలో పనిలో నుంచి తీసేసిన వాళ్ళందరికీ వాళ్ళ కంపెనీలో ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చి వెళ్ళింది. అయితే ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది కదా ఆదిబాయ్. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. అసలు తనకి ఎలాంటి సపోర్ట్ ఉందో కనిపెట్టాలి. నేను కన్నేసి ఉంచుతాను బాయ్. అంతేకాదు, శివగామిని ఇంత ప్రశాంతంగా ఉండనివ్వకూడదు. తనకి మెంటల్ పీస్ లేకుండా చేస్తేనే మన వ్యాపారాల్లో తలదూర్చకుండా ఉంటుంది. అందుకే తనని రోడ్డు మీదకి తీసుకొచ్చే పని చేయాలి. తను అల్లాడిపోవాలి, పిచ్చెక్కిపోవాలి. తన ప్లాన్ ఏంటో తెలిస్తే మన ప్లాన్ ఏంటో చేద్దాం. దానికి కావాల్సింది ఏదైనా సరే మనం ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోవాలి. సరే బాయ్, అలాగే చేస్తాను. సరే, నువ్వు వెళ్ళే పనిలో ఉండు. మన బాధ్యతలు ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి. సరే బాయ్. ఆది, 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 హూ ఆర్ యూ కమ్మింగ్ అండి? ఆది, ఆస్కింగ్ యూ హూ ఆర్ యూ కమ్మింగ్ అండి? ఆది, ఏంటి ఎందుకిలా అరుస్తున్నారు? ఎక్కడ నీ ప్రియమైన భర్త? విషయం ఏంటో నాకు చెప్పు. నీతో మాట్లాడేదేంటి? ఆదిని పిలువు, మాట్లాడతాను. ఏ నాతో చెప్పాలంటే భయంగా ఉందా? నన్ను ఫేస్ చేయడానికి దమ్ము లేదా? నీతో నాకు మాటలు అనవసరం. సమస్య ఎక్కడుందో అక్కడ మాట్లాడుకోవాలి. సమస్య ఎవడు సృష్టిస్తాడో వాడినే ప్రశ్నించాలి. నువ్వొచ్చింది నా ఇంటికి. నా ఇంటికొచ్చి ఇలా గొడవ చేసే న్యూసెన్స్ చేయాలని చూస్తే మర్యాదగా ఉండదు.